ఈ 2023 సంవత్సరం అంతా దేవుడు తన కృప చేత నన్ను, నా కుటుంబాన్ని, అది మాత్రమే కాదు స్థానిక సంఘాన్ని, మనందరినీ దేవుడు కాపాడినందుకే దేవునికి ఎంతగానో రుణస్తున్నై ఉన్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అది మాత్రమే కాదు 2023 జనవరి 1వ తారీఖు కూడా దేవుని వాక్యం పంచుకునే భాగ్యాన్ని, ఈ 2024 జనవరి 1వ తారీఖు కూడా మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే భాగ్యం దేవుడు సంఘం ద్వారా, సంఘ బిడ్డల ద్వారా అవకాశం ఇచ్చినందుకే సంఘానికి, సంఘ పెద్దలకు, సంఘ బిడ్డలకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, భారతదేశానికి విలియం కేరీ ఎంత గొప్ప మిషనరీయో, బర్మా దేశానికి కూడా ఒక మిషనరీ చాలా గొప్పవాడండి. కొంతమంది మీరు వినే ఉంటారు, అడోనీరామ్ జడ్సన్. తన భార్య కూడా అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తుందండి. అడోనీరామ్ జడ్సన్ కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు ఒక్కతే, అప్పటికి ప్రెగ్నెంట్ 3rd మంత్ 4th మంత్ అమలునే భర్త జైలుకి వెళ్ళాడు. అప్పటి నుంచి ఆ బాబుని పెంచి పోషించుకుంటూ అప్పుడప్పుడు వెళ్ళి జైల్లోకి వెళ్ళి తన భర్త గురించి యోగక్షేమాలు తెలుసుకుంటూ, ఒక్కొక్కసారి భర్త ఈ జైల్లో లేడు, మరొక జైల్లో ఉన్నాడు, ఎక్కడున్నాడో కూడా తెలియనప్పుడు కూడా భర్త చేస్తున్నటువంటి పరిచర్యను కొనసాగించినటువంటి గొప్ప క్రైస్తవ విశ్వాసురాలు. ఒకరోజు అడోనీరామ్ జడ్సన్ దగ్గరికి వచ్చి, ఏమండి నీ గురించి ప్రపంచమంతా ఇలా మాట్లాడుతుంది, ఏమన్నా తెలుసా? నువ్వు అపోస్తలు పౌల్లాగా గొప్ప పరిచర్య చేస్తున్నావు, మరొకరి ద్వారా గొప్ప పరిచర్య చేస్తున్నావు, ఇంకొకరిలాగా గొప్ప పరిచర్య చేస్తున్నావు అని అంటే, అడోనీరామ్ జడ్సన్ ఏమన్నాడంటే, I don't want to be like a Paul or a mere person. I want to be like Christ. I want to live more like Jesus Christ. నేను అపోస్తలు పౌల్లాగా ఉండాలని కోరుకోవట్లేదు, మరే మిషనరీ ద్వారా, మనిషి ద్వారా లాగా వాళ్ళలాగా పరిచర్య చేయాలనుకోవట్లేదు, వాళ్ళలాగా ఉండాలనుకోవట్లేదు. I want to be more like Jesus Christ. యేసు క్రీస్తు స్వరూప్యాన్ని కలిగి నేను ఉండాలని కోరుకుంటున్నాడని చెప్పడం జరిగిందండి. అదే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. సంవత్సరములు గడుచుచుండగా, రోజులు గడుచుచుండగా, మాసములు, నెలలు గడుచుచుండగా, ఆర్ వి మోర్ లైక్ జీసస్ క్రైస్ట్ ఆర్ నాట్? మనము యేసు క్రీస్తు స్వరూప్యము పొందిన వారి వలె ఉంటున్నామా, లేకపోతే రాత్రి చెప్పినట్టు దేవుని యొక్క ఉగ్రతకు, గాడ్స్ జడ్జ్మెంట్ ఇస్ దేర్, దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు సిద్ధపడి ఉన్నావా? దేవుని యొక్క ఉగ్రతకు సిద్ధపడి ఉన్నావు అంటే, there is an axe laid at the foot of the tree. వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. That's why ఇప్పటి నుంచి ఆ తీర్పులోనికి వెళ్ళకుండా సంవత్సరములు గడుచుచుండగా మనం క్రీస్తు యొక్క స్వరూప్యములోనికి నడవాలండి. అందుకే మనలో కొంత నూతనత్వం అనేది ప్రారంభించబడాలి. అందుకే మన బైబిల్ తెరిచినట్లయితే కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చదవండి. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక, పేజ్ నెంబర్ 183, 183, 3వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. ఇప్పుడైతే మీరు ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి,
ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఈ యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనం చూస్తే దేవుని బిడ్డలారా, మనలో ఒక ప్రాచీన స్వభావం ఉందంట. 9వ వచనంలో మన వేరే వర్షన్స్, ఇంగ్లీష్ వర్షన్ చూస్తే ఓల్డ్ మ్యాన్ అని ఉంటుందండి. ఇక్కడ బైబిల్లో కూడా అక్కడ ఫుట్ నోట్స్ ఉన్నదండి. మనకి ఏముందంట? ప్రాచీన శరీరం మనం కలిగి ఉన్నామంట. అంటే మనలో ఒక ప్రాచీనమైనటువంటి స్వభావం ఒకప్పుడు ఉన్నదంట. కొలస్సీయులకు కూడా ఒక ప్రాచీనమైనటువంటి స్వభావము అది ఉన్నది. ఈ ప్రాచీనమైనటువంటి స్వభావము, ఈ ప్రాచీనమైనటువంటి శరీరము, ఈ ప్రాచీనమైనటువంటి అలవాట్లు మన శరీరానికి, మన జీవితానికి అవి ఎల్లప్పుడూ ఉంటూనే ఉన్నాయంట. అవి ఎందుకు ఉంటున్నాయో చెప్పనా? మన జీవితంలో కానీ, లోకస్తుల జీవితంలో కానీ, దేవుణ్ణి ఎరగనటువంటి జీవితంలో కానీ, అవిశ్వాసుల జీవితంలో కానీ వారిలో ఒక ప్రాచీన స్వభావం ఉంది. ఎందుకు ఆ ప్రాచీన స్వభావం ఉందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రాచీన స్వభావంలో ఏమేమి ఉన్నాయండి చెప్పండి? మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మన స్వభావము ఒక మోసకరమైనది, మన స్వభావము ఒక దురాశ కలిగినది, మన స్వభావము చెడిపోయినదంట. ఇట్ వాజ్ కరప్టెడ్. ఈ చెడిపోయిన స్వభావంలో నుంచి ఏ మంచి రాదు, ఏ వెలుగు రాదు, ఏ ప్రతిఫలము రాదు, కానీ ప్రతిదీ చెడ్డది మాత్రమే వస్తుంది. మరి ప్రాచీన స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఆదాము నుంచి వచ్చిందండి. అందుకే మళ్ళీ కొలస్సీయులకు రాసిన పత్రికలో చూస్తే ఆ ప్రాచీన స్వభావంలో ఆ డెడ్లీ సిన్స్, భయంకరమైనటువంటి పాపాల గురించి తెలియచేశాడు. 5వ వచనం నుంచి చదవండి. మొట్టమొదటిగా 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, we must put death to sensual sins. మన మైండ్ ద్వారా చేసే పాపాలు ఉన్నాయి చూసారా, అవి మనలో చాలా ఉన్నాయంట. మైండ్ ద్వారా చేసేటువంటి పాపాలు 5వ వచనంలో చూస్తే, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, ఈ శరీరం కోసం కొన్ని కోరుకుంటాం ఈ శరీరం. ఎందుకంటే ఈ శరీరము ప్రాచీన స్వభావం కలిగి ఉన్నది, ఈ శరీరము మోసకరమైనది, ఈ శరీరము చెడిపోయి బహుదీనమైన భయంకరమైన స్థితిలో ఉన్నది. ఆ శరీరానికి ఏమేమి ఉన్నాయో తెలుసు? అలవాట్లు, జారత్వం. జారత్వం అంటే చాలాసార్లు చెప్పాను. పెళ్లి కాని యవనస్తులు, యవనురాళ్ళు శరీరానుసారంగా పాపము చేయడాన్ని జారత్వం అంటారు. అదే కాకుండా ఇల్లిసిట్ రిలేషన్షిప్స్, వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే దాన్ని వ్యభిచారము అంటారు బైబిల్ భాషలో. ఇక్కడ ఇది కూడా అదే జరుగుతుంది. ఈ డెడ్లీ కరప్టెడ్ బాడీలో ఏముంటుందంటే జారత్వం ఉంటుందంట. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచే ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అంటే ఇదే సందర్భం కాదు, చిన్న పిల్లలకి ఎలా ఉంటుంది. మా బాబుని మీరు చూస్తూ ఉన్నారు. ఒకరోజు నేను స్కూల్కి వెళ్ళి ఇంటికి రాగానే ఆకలి అయింది కదా, మంచి కారపూస ఉంది, తింటన్నా. వాడు కూడా తింటా అన్నాడు. ఇంత చుట్ట ఉంటుంది కదా, ఇంత చుట్ట ఆఫ్ చేసి ఇచ్చా. అది ఆఫ్ చేస్తేనే మళ్ళీ ఏడుపు ఫుల్ కావాలంట.
ఓకే, ఎట్లా గట్టా ఆఫ్ చేసి ఇచ్చా. నా దగ్గర అయిపోయినాయి, వాడి దగ్గర ఉన్నది. మళ్ళీ నేను పోయి మళ్ళీ తెచ్చుకోవాలంటే కొంచెం వేరే రూమ్లోకి వెళ్ళాలి. కొంచెం బద్ధకం కాబట్టి వాడిది చేతిలో తీసుకొని కొంచెం ఇట్లా గొరుక్కున్నాండి. గొరుక్కోమని ఏం చేశాడు తెలుసా? వాడు ఏడవలా. ఈజ్ జస్ట్ 17th month old baby. వాడు ఏడవకుండా ఏం చేశాడు తెలుసా? నోట్లో పట్టకపోయినా ఏం చేశాడంటే మళ్ళొక్కసారి మా డాడీ నా కారపూసను తింటాడేమని నోట్లో పట్టకపోయినా కుక్కుకొని ఉంచేశాడండి. ఒక్కసారి అర్థం చేసుకోండి. మళ్ళొక్కసారి ఇది నా చేతిలో ఉంటే ఏమైపోతుందండి? మా డాడీ మళ్ళీ తినేస్తాడండి. అప్పుడు నాకు దొరకదు. ఇట్లా కుక్కుంటా ఉన్నాడు, నెట్టుకుంటా ఉన్నాడు అండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వభావము? చిన్న పిల్లలు అనుకుంటా, వాడు చిన్నపిల్లడు అండి, వాడికి తెలియదండి. మనం అంటాం నో, బాగా అర్థం చేసుకోండి. ఈ ప్రాచీన స్వభావం ప్రతి ఒక్కరిలో చిన్న పిల్లల నుంచే వస్తుంది. అదే మనకు సంప్రాప్తమించబడిందండి. అది మాత్రమే కాదు, అపవిత్రత, కామాతురత, ధనాపేక్ష. తెలుగు బైబిల్లో ధనాపేక్ష ఉన్నది, కానీ ప్రతి దాన్ని చూస్తే కోరుకోవాలి అనుకుంటుందండి. వేరే వాళ్ళ సీర అద్భుతంగా ఉంటే అబ్బా ఇట్లాంటి శారీ ఉంటే బాగా అనుకుంటాం, చూసారా? అది వేరే వాళ్ళకి ఒక బిల్డింగ్ ఉంటే బా ఇట్లాంటి బిల్డింగ్ నేను ఎప్పుడు కట్టుకుంటాను. వేరే వాళ్ళకి ఇంకేదన్నా కారు ఉంటే బా ఈ కారు బదులు ఆ కారు ఉంటేనా. దిస్ ఈజ్ వాట్ ధనాపేక్ష బైబిల్లో చేస్తే దురాశ అంటండి. ఈవిల్ డిజైర్. మోర్ దాన్ దాట్, వేరే వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నా కానీ దాన్ని మనం ఎలా చూస్తామంటే ఒక ఈవిల్ ఐతో చూస్తాం, ఒక విషపు చూపుతో చూస్తామండి. ఇది మన సెన్స్తో చేసేటువంటి పాపం అండి. ఈ పాపాలు ఒకప్పుడు ఈ కరప్టెడ్ శరీరంలో, ఈ చెడిపోయినటువంటి శరీరంలో ఉన్నాయండి. అంత మాత్రమే కాదు, కళ్ళతో చూసే కొన్ని ఉన్నాయి. అందుకే చెప్తా ఉన్నాడు 6వ వచనం నుంచి అనుకుంటా, దురాశ, విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ఎక్కడికో వెళ్ళి పూజ కాదు. ఇక్కడ బైబిల్ భాషలో ప్రభు స్థానములో ఏది ఉంచినా అది విగ్రహారాధనే. అందుకే ఇశ్రాయేలును కూడా విగ్రహారాధన చేసినప్పుడు వారిని వ్యభిచారంతో దేవుడు పోల్చడం జరిగిందండి. ప్రభు స్థానంలో, దేవుని స్థానంలో నువ్వు ఏది ఉంచినా, నీ ఫ్రెండ్స్ని ఉంచినా, నీ చదువుని ఉంచినా, నీ యొక్క జాబు నుంచినా, నీ భార్య నుంచినా, నీ భర్త నుంచినా, ఎవరిని ఉంచినా అది విగ్రహారాధనే. నువ్వు అనుకుంటా అసలు నేను విగ్రహారాధన చేయట్లేదు. మా బైబిల్లో ఫోటో, మా ఇంట్లో ఫోటోలు కూడా లేవు. యేసుప్రభు వారి ఫోటోలు, యేసుప్రభు వారి ఫోటోలు అన్నీ అసలు ఈ రియల్ ఫోటోలు కాదండి. అసలు యేసుప్రభు యొక్క ఆకారం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఇదంతా అసంప్షన్. అట్లాంటి పెట్టుకోమాకండి. ఒకవేళ ఉంటే మనకి యేసుప్రభు యొక్క శారీరకమైనటువంటి ఆకారం ఎలా ఉంటుందో తెలియదు. దట్స్ ఆల్. వీళ్ళందరూ సినిమా వాళ్ళు ఊహించుకొని ఆకారం పెడితే ఆకారాన్ని తీసుకొచ్చి మనం మంచిగా పెట్టేసుకుంటున్నాం ఇంటి ముందు కానీ ఇంట్లో కానీ. దట్ ఈజ్ ఆల్సో ఐడాలట్రీ. జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఎనీవే, మనం కళ్ళతో చేసే పాపం, మనసుతో చేసే పాపాలు ఉన్నాయి, కళ్ళతో చేసే పాపాలు ఉన్నాయి. మోర్ దాన్ దట్, మనకి ఇమోషన్స్, ఒక్కోసారి రగిలిపోతా ఉంటాం. ఆ రగిలిపోయే పాపాలు ఇక్కడ చెప్పాడు: కోపం, ఆగ్రహం, దుష్టత్వం. మోర్ దాన్ దాట్, నోటితో చేసే పాపాలు ఉన్నాయి. చూడండి 7వ వచనంలో అనుకుంటా, 8 నుంచి కంటిన్యూషన్లో, దూషణ, బూతులు, అబద్ధాలు. అందుకే 6వ వచనంలో ఏం చెప్తున్నాడే, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. మనసు ద్వారా చేసేటువంటి పాపాలు. అంత మాత్రమే కాదు, కళ్ళ ద్వారా చేసేటువంటి పాపాలు, ఉద్రేకం ద్వారా చేసేటువంటి పాపాలు, నోటి ద్వారా చేసేటువంటి ప్రతి పాపాలు ద్వారా ఏమైతుందంటే దేవుని యొక్క ఉగ్రత ఆ మనుషుల మీద పడుతుంది.
కానీ ఓ కొలెస్సీలరా, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేశాడో తెలుసా? వీటన్నిటి నుంచి విడిపించాడు. వీటన్నిటి నుంచి విడిపించి ఆ ప్రాచీనమైన బ్రతుకు నుంచి, ఆ ప్రాచీనమైనటువంటి పాపం నుంచి, ఆ ప్రాచీనమైన పాపం ద్వారా వచ్చేటువంటి ఉగ్రత నుంచి ఆయన తప్పించి ఇప్పుడు నీకేమిస్తున్నాడంటే ఒక నూతనమైనటువంటి మనసుని ఇస్తున్నాడంటండి. అందుకే మనం ఇప్పుడు ఏమి నూతన సంవత్సరంలో ఏం కలిగి ఉండాలంటే వీ షుడ్ హ్యావ్ ఏ న్యూ బిహేవియర్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. మన జీవితంలో ఒక నూతనమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రాచీన ప్రవర్తన మన జీవితంలో ఉండకూడదు. ఈ 2024 నుంచి దెన్ ఓన్లీ యూ విల్ బి లైక్ క్రైస్ట్. యేసు క్రీస్తు వలె నువ్వు వెళ్ళగలుగుతావు. నీ జీవితంలో నూతనమైనటువంటి ప్రవర్తన దేని నుంచి? అపవిత్రత నుంచి బయటపడాలి, జారత్వం నుంచి బయటపడాలి, కామాతురత నుంచి, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు, అబద్ధాలు, ఇవన్నిటి నుంచి బయటపడి నూతనమైనటువంటి ప్రవర్తన నీ జీవితంలో రావాలండి. మరి మన జీవితంలో నూతనమైనటువంటి ప్రవర్తన వస్తుందా? చూడండి ఒక్కసారి. ఏలయనగా మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకునుడి. పరిత్యజించుట, ధరించుకునుట, ఈ 2 పదాల మీద మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరిత్యజించుట అంటే డ్రెస్ని తీసివేయడం అండి. ధరించుకునుట అంటే వేసుకోవటం. ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపం చేశారో ఆ పాపమును కప్పివేయటం కోసం వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆకులతో తన శరీరాల్ని దాచుకోవాలని ప్రయత్నించారు. అది వర్కౌట్ అయిందా? వర్కౌట్ కాల. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక అమాయకమైనటువంటి గొర్రె పిల్లను, అమాయకమైనటువంటి ఒక జంతువుని చంపివేసి ఆ నూతనమైనటువంటి వస్త్రాలను దేవుడు వారికి అనుగ్రహించాడండి. ఆ అనుగ్రహం వల్ల వారిలో ఏమైందంటే వారికి అర్థమైంది, మా ప్రాచీనమైనటువంటి స్వభావం మారాలంటే మా వల్ల పాసిబుల్ కాదు. నేను ఎంత ప్రయత్నం చేసినా, నేను ఎన్ని నోములు నోసినా, ఎన్ని మొక్కులు మొక్కినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత ఏది ప్రయత్నించినా కానీ ఈ ప్రాచీన స్వభావం రాదు. దేవుని వల్ల మాత్రమే నాకు ఈ ప్రాచీన స్వభావం వస్తుంది అని అప్పటి నుంచి వారికి అర్థమైందండి. క్రైస్తవ జీవితంలో కూడా ప్రాచీన స్వభావము పోదు, ఎల్లప్పుడూ వస్తూనే ఉంటుంది. అందుకే మన నూతనమైనటువంటి జీవితంలో, లేకుంటే ఈ 2024 సంవత్సరంలో మొట్టమొదట నూతనమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. అందుకే 13 నుంచి మనం చూస్తే, లేకుంటే 12 నుంచి చూస్తే నూతనమైన ప్రవర్తన ఏంటో చెప్పనా? మీరు జాలిగల మనస్సును కలిగి ఉండాలి, దయాలత్వమును కలిగి ఉండాలి, వినయమును కలిగి ఉండాలి, సాత్వికమును, దీర్ఘశాంతమును, ఒకరినొకడు సహించుకొనుటూ, ప్రేమను, సమాధానాన్ని మనం కలిగి ఉండాలండి. ఇవే కష్టం క్రైస్తవ జీవితంలో కదా. జాలిగల హృదయం ఎవరికన్నా ఉందండి? ఉందా? అస్సలు లేదు కదా. 2000 సంవత్సరం కొత్త సంవత్సరం వస్తుందంటే బట్టలకు మనం ఎంత ఖర్చు పెడతామో, సంపాదన లేకుంటే ఇంకా ఇతరుల ఖర్చులకి, ఇతర వాటికి ఎంత ఖర్చు పెడతామో కదా. మరి ఇవి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వారికి నిజంగా సహాయం చేస్తున్నావా? ఎక్కడయ్య గారు మాకే లేదు అనుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, ఇంకా మనం చూస్తే దయాలత్వం, వినయం, ఇవన్నీ మంచి ప్రవర్తనలో మనం కలిగి ఉండాలని పౌలు క్లియర్గా చెప్తా ఉన్నాడు. నూతనమైనటువంటి ప్రవర్తన. రెండవది, నూతనమైనటువంటి ఆలోచన మనకు రావాలండి.
ఈ క్రొత్త సంవత్సరంలో నూతనమైన ప్రవర్తన, నూతనమైనటువంటి ఆలోచన. ఆ నూతనమైన ఆలోచన 10 చూస్తే, జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును, న్యూ థింకింగ్, నూతనమైనటువంటి ఆలోచన మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, ఇక్కడ న్యూ అన్న పదానికి గ్రీక్ లో యూజ్ చేసినట్టు భాష ఏంటంటే నియో. న్యూ అంటే మనకి ఇక్కడ అర్థమైంది. న్యూ అంటే ఇట్స్ ఎ న్యూ ఇన్ క్వాలిటీ, నాణ్యత విషయంలో ఇటువంటిది ఇప్పటి వరకు లేదు అని అర్థం. న్యూ. ఎనదర్ మరొక నూతన నిబంధన గ్రీక్ భాషలో ఉపయోగించినటువంటి పదం ఏంటంటే నోస్. అంటే నూతనమైన క్వాలిటీతో పాత్రం కాదు, నూతనమైనటువంటి మార్పు అంట. ఇక్కడ పౌలు ఉపయోగించింది ఒక క్రొత్త నాణ్యత కలిగినది, నూతన నాణ్యత. ఇంతవరకు ఆ నాణ్యత లేదుగా. నూతనమైనటువంటి మార్పు, ఈ రెండింటిని కలిపి పౌలు ఏం చేశాడంటే మిక్స్ చేశాడు. అంటే మనలో క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏమైతుందో తెలుసా, నీ క్వాలిటీ పెరిగిద్దంట. ఏం పెరిగిద్ది? క్వాలిటీ. మనం ఏదో కాఫీ తాగుతున్నప్పుడు రుచి, చక్కదనం, ఇంకేంటండి, చిక్కదనమా, ఓకే, ఈ 3 క్వాలిటీస్ ఉంటాయి చూసారా, ఆ క్వాలిటీస్ కాదంట. మనలో క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, క్రైస్తవుడిగా నువ్వు పిలువబడుతున్నప్పుడు, ప్రభు బలారాధనలో పాల్గొంటున్నప్పుడు మనలో ఏం జరిగిందంటే నూతనమైనటువంటి క్వాలిటీ, నాణ్యత వస్తుందంటండి. నూతనమైనటువంటి నాణ్యత మాత్రమే కాదు, నూతనమైనటువంటి మార్పు, క్వాలిటీ వస్తుంది, క్వాంటిటీ వస్తుంది అంట క్రైస్తవ్యంలో ఉన్నప్పుడు. అంతవరకు క్వాలిటీ ఉందా? లేదు. అంతవరకు క్వాంటిటీ ఉందా? లేదు. అంతవరకు అందం ఉన్నదా? లేదు. నీ జీవితంలో కూడా ఒకవేళ 2023లో ఈ క్వాలిటీ లేకపోతే ఇక నుంచైనా క్వాలిటీ కోసం ప్రయత్నించాలి. 2023 సంవత్సరంలో నీలో ఆ నాణ్యత లేకపోతే, ఆ మార్పు లేకపోతే, ఆ విలువ లేకపోతే మనం ఏం చేయబడతామో తెలుసా? దేవుని యొక్క ఉగ్రత. అందుకే 6వ వచనంలో నేను క్లియర్ గా చెప్పారా, 6వ వచనంలో చూస్తాయి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చున్నది. ఎంతకాలము మన జీవితంలో అవిధేయులుగా జీవిస్తాం, ఎంతకాలము మనలో ప్రాచీన స్వభావాన్ని కలిగి ఉంటాం, ఎంతకాలము ఎవరికి తెలియకోకుండా మైండ్ ద్వారా పాపములు చేస్తా ఉన్నాం, ఎంతకాలము మనిషిని చూడగానే విషపు చూపు మనలో వస్తా ఉన్నది, ఎంతకాలము మన జీవితంలో నోటి ద్వారా భయంకరమైన బండబూతులు, భయంకరమైన అబద్ధాలు, భయంకరమైనటువంటి మాటలు. మీరు ఎవరికైనా ఒక విశ్వాసికి ఫోన్ చేయండి, ఎక్కడున్నావంటే ఆ విశ్వాసి నిజంగా ఎక్కడున్నాడో చెప్తున్నాడా? మనకు అర్థమైపోయింది వాళ్ళు ఎక్కడున్నారు. am I right or wrong? మా గ్రేస్ నిన్న ఫోన్ చేస్తే ఎక్కడున్నావంటే కస్బా బజార్లో ఉన్నారని ఒక ఆంటీ చెప్పింది. కస్బా బజార్లో ఉంటే కొంచెం సౌండ్ అని రావాలి కదా, అర్థం కదా. సో క్రైస్తవ విశ్వాసంలో కూడా ఎవరైనా ఎక్కడున్నారని అడిగితే ఏం చెప్తున్నారు? అబద్ధాలు చెప్తున్నారు. ఎంతకాలం ఈ ప్రాచీన స్వభావాన్ని మనం కలిగి ఉండాలి? నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు ఈ ప్రాచీన స్వభావం అనేది మారిపోయి ఎప్పటికప్పుడు నూతనమైన నాణ్యత, సరికొత్త నాణ్యత, సరికొత్త విలువ, సరికొత్త ప్రాధాన్యత మనలో ఉంటుందండి. అదే క్రీస్తులోకి మనం మార్చబడటం అండి. ఒక్కసారి పరిశీలించుకుందాం. సంవత్సరములు గడుచుచుండగా ఆర్ యు లైక్ క్రైస్ట్? దేవుని స్వరూపంలో నువ్వు పోలి ఉన్నావా? పోలి ఉన్నామండి. సంవత్సరాలు గడుచుతుండగా మనం 2023 అంతా జ్ఞాపకం చేసుకోగానే నాకు ఒక్కటే ప్రతిసారి వేదన. ఆ వేదన ఏంటో చెప్పనా?
ఓన్లీ ఈజ్ గ్రేస్. ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప తప్ప మనల్ని ఏమీ నడిపించదు. అందుకే రాత్రి అంకుల్ చెప్పారు ఏంటిదండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 చూస్తే, ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు. అవునా కదా? ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు, కృపా కలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడు. కాబట్టే ఈ 2024 సంవత్సరంలోకి మనం వచ్చాం. ఒక్కసారి విలాప వాక్యాలు 3వ అధ్యాయం ఇంటికెళ్ళి చదువుకోండి, మీకు అర్థమైంది. నా శత్రువులు నన్ను నాశనం చేయుచున్నారు, నా మీద ప్రతి ఒక్కళ్ళు పడి నన్ను చంపేయాలని చూస్తున్నారు, నా బ్రతుకుగా ఉండలేకపోతున్నది, రేపు నేను బ్రతుకును నాకు తెలియదు, నా పాపము, నా శాపము, నా దౌర్భాగ్యత, నా శ్రమలు, నా కష్టాలన్నీ నన్ను ముంచివేస్తున్నాయి. అయినప్పటికీ యిర్మీయా ఏమని చెప్తున్నాడంటే, ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడు, నీ కృప, నీ వాత్సల్యత నాపై ఎల్లప్పుడూ ఉంటుందని చెప్తున్నాడండి. ఒక్కసారి 3వ అధ్యాయం చదువుకోండి, మళ్ళీ 22, 23 చదవండి. హౌ మర్సిఫుల్ గాడ్ ఈస్. దేవుడు ఎంత కృప వాత్సల్యత కలిగిన వాడు. అందుకే 23 రాత్రి డిసెంబర్ 31 అంతా ఆయన కృపను మాత్రమే నేను ధ్యానం చేస్తా ఉన్నా. అదర్వైజ్ వీ వుడ్ నాట్ హ్యావ్ సర్వైవ్డ్. మనం బ్రతికి ఉండే వాళ్ళం కాదండి. అందుకే సంవత్సరం అంతా మనం ఏమైపోవాలంటే నూతన పరచబడుతూ ఉండాలి. రెన్యూ అంటే ఏంటి? క్రొత్త నాణ్యత రావాలి మనలో. క్రైస్తవ్యంలో మరొక స్టెప్ ఎదగాలి. నాణ్యతతో పాటు మనలో చిక్కదనం రావాలి. చిక్కదనంతో పాటు మనలో రుచి కూడా రావాలని పౌలు చెప్తా ఉన్నాడు. ఏమని? జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము. మనలో రెండోదేంటి? మన థింకింగ్ కూడా ప్రతిదీ నూతనంగా మాత్రమే మారాలండి ఈ 2024లో. లేకపోతే చెప్తా ఉన్నాను, దేవుని యొక్క ఉగ్రతకు మనము గురవుతాం. మరి మనలో నూతనమైనటువంటి జ్ఞానము కానీ నూతనమైన ఆలోచన ఈ 2024 సంవత్సరంలో కలగాలంటే ఎలా సాధ్యమైంది? అక్కడే ఆన్సర్ ఉంది, ట్రై చేయండి. మనలో నూతనమైనటువంటి ఆలోచన కానీ మనలో నూతనమైనటువంటి స్వభావం రావాలంటే ఒకదాని వల్ల సాధ్యమైంది. ఇక్కడ క్లియర్గా చెప్పాడు పౌలు. దేని వల్ల తెలుసా? చెప్పండి అమ్మా. జ్ఞానము కలుగు నిమిత్తము. జ్ఞానము కలిగిద్దండి. జ్ఞానము వల్ల మాత్రమే మనలో నూతనమైన ఆలోచనలు కానీ దేవుని పోలిన ఆలోచనలు, దేవుని ఆలోచన ప్రకారము, దేవుని చిత్త ప్రకారం మనం నడవగలుగుతాం జ్ఞానం వల్ల మాత్రమే. ఆ జ్ఞానం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము. ఈ 2024 సంవత్సరం నుంచి మీలో నూతనమైనటువంటి ఆలోచనలు రావాలంటే జ్ఞానాన్ని సంపాదించాలి. అందుకే పౌలు ఇక్కడ 9వ వచనంలో చూస్తే, మీరు సంపూర్ణమైన జ్ఞానం అంటే దేవుని యొక్క వాక్యము. 10వ వచనంలో 1:10లో దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. కొలస్సీలో ఉన్న సంఘానికి పౌలు ఏం చెప్తున్నాడు? మీలో నూతనత్వం రావాలి అంటే బైబిల్ ద్వారా మాత్రమే అది సాధ్యమైంది. మీలో నూతనమైన కార్యాలు జరగాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూనే ఉండాలి, వింటూనే ఉండాలి. మీలో నూతనమైనటువంటి కార్యాలు దేవుని సన్నిధిలో చూడాలి అంటే ఆయన జ్ఞానం యందు అభివృద్ధి చెందుతూ ఉండాలండి. ఇది సాధ్యమైంది. నూతన ప్రవర్తన, నూతన ఆలోచన ఎప్పుడు ప్రారంభమైందంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడండి. ఇక్కడ నూతనత్వం అంటే చేంజింగ్ ద వే యు థింక్. నీ ఆలోచనలో మార్పు రావడం. నూతనత్వం అంటే నీ బ్రతుకులో మార్పు రావడం. నూతనత్వం అంటే దేవుని యొక్క వాక్యం వినడం కోసం అధిక ప్రాధాన్యత ఇవ్వడం. నూతనత్వం అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ ధ్యానించడం అండి. ఇది నూతనత్వం.
మరి ఈ నూతనత్వము మన జీవితంలో మనం కలిగి ఉంటున్నామా లేదా అని. అందుకే ఈ నూతనత్వం దేవుని యొక్క వాక్యం వల్ల కలిగింది. అంత మాత్రమే కాదు, సృష్టించిన వాని పోలిక చొప్పున ఉన్నదా లేదా అక్కడ? సృష్టించిన వాని పోలిక చొప్పున. మనలో నూతనమైన జీవితం ఎప్పుడు ప్రారంభమైందంటే వాక్యము ద్వారా సృష్టించిన వాని పోలిక. వీఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపంలో మనం సృష్టించబడ్డామా? ఒక మనిషిని చూడు, ఒక పక్క విశ్వాసిని చూడు, ఈవెన్ ఒక పాపిని చూడు, ఒక దొంగను చూడు, ఒక దౌర్భాగ్యుని చూడు. దే వర్ ఆల్సో క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపంలో వాళ్ళు సృష్టించబడ్డారే. కానీ ఈ స్వరూప్యత ఇప్పుడు ఏమైపోయిందంట? ఏదేను వనంలో మలినమైపోయింది. ఈ మలినమైపోయినటువంటి ఈ స్వరూప్యత, దేవుని స్వరూప్యత, దేవుని యొక్క పోలిక పాడైపోయి పాపంలో మనం ఉన్నామండి. ఇప్పుడు ఆ పోలిక ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? క్రీస్తు ద్వారా ఆ మురికంతా పోయి, ఆ పాపమంతా పోయి ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమొస్తుందంటే క్రీస్తు యొక్క స్వరూప్యత వస్తుందండి. ఎవరికి? మనకి. మనకంటే ఎవరికి? మీకు. మీకంటే ఎవరికి? నిజంగా మారు మనసు పొందిన వాళ్ళు. అందరికీ కాదు, ఇక్కడున్న వాళ్ళందరికీ కాదు. కాబట్టి నూతన సంవత్సరంలో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పరిపూర్ణమైనటువంటి నూతనత్వంలో అభివృద్ధి చెందాలంటే క్రీస్తు స్వరూప్యంలోకి మనం ఎదుగుతా ఉండాలి. ఈ 2024 సంవత్సరంలో మళ్ళొక్కసారి 2024 డిసెంబర్ 31కి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని ధ్యానం చేసుకోండి. దేవుడు ఒక మనకు అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. రీకాల్ చేసుకోవడానికి యూట్యూబ్ ఉన్నది కదా. పోయిన సంవత్సరం ఏ వాక్యం చెప్పానో చెప్పండి ఒకసారి. ఎవరికైనా గుర్తుందా? లేదు. ఈసారి గుర్తు తెచ్చుకోండి. పోయినసారి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి 2024 డిసెంబర్ 31కి రాంగులోనే నాలో స్వరూప్యత, క్రీస్తు స్వరూప్యం నేను పోలి నడుచుకుంటున్నానా? క్రీస్తులో నేను ఎదుగుతున్నానా? అంత గొప్ప పరిచర్య చేసినటువంటి అడోనీరామ్ జడ్సనే ఏమన్నాడంటే, నేను క్రీస్తులో ముందుకు సాగాలి, ఆయన స్వరూప్యతలో నేను ముందుకు సాగాలని చెప్తా ఉన్నాడండి. ఇది 2వ నూతనమైన మార్పు. 3వది ఏంటంటే న్యూ ఐడెంటిటీ, నూతనమైన గుర్తింపు అండి. ఈ 2024లో నూతనమైన గుర్తింపు రావాలి. 11వ వచనంలో గ్రీసు దేశస్థుడని యూదుడని ఉన్నారు, ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుట పోవుట భేదము లేదు, పరదేశి అని సీదియుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలోనూ ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే చెప్పనా? 2 అని కాదు, 3 అని కాదు. మన భాషలో కులాల్లో 2 అని కాదు, 3 అని కాదు, 4 అని కాదు, 5 అని కాదు. నీ ఐడెంటిటీ ఇప్పుడు ఏమైపోవాలంటే ఐఎమ్ ఏ క్రిస్టియన్. అర్థమవుతుందా? నీ ఐడెంటిటీ ఇప్పుడు నేను ఈ కులం వాడిని అని ఆ ఐడెంటిటీ ఉండొద్దుగా. నీ ఐడెంటిటీ ఏంటి? నీ గుర్తింపు ఏంటి? క్రీస్తులో ఉన్నప్పుడు ఓన్లీ క్రైస్తవుడును మాత్రమే. నాది 2 అండి, మీది 3 అండి, వామ్మో అస్సలు కుదరదు. అవునా కదా? మేము వేరే వాళ్ళమండి, కుదరదు. ఆ ఐడెంటిటీ లేదు క్రైస్తవ్యంలో. సిదియనుడు అంటే దౌర్భాగ్యంగా ఉన్నటువంటి ఒక అన్సివిలైజ్డ్ పర్సన్, అనారాగికుడు. భాష రావట్లేదు. ఎంత అంటే దౌర్భాగ్యంలో ఉన్నటువంటి, ఒక సివిలైజేషన్ లేనటువంటి, ఒక నాగరికత లేనటువంటి వాడండి. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏమైంది తెలుసా? వాడు కూడా క్రైస్తవుడే. నీ క్రీస్తులో ఇప్పుడు ఐడెంటిటీ, క్రీస్తులో ఉన్నటువంటి నూతనమైన గుర్తింపు ఏంటో తెలుసా? నువ్వు క్రైస్తవుడివి. నువ్వు పని మనిషివైనా మందిరానికి వచ్చినప్పుడు క్రైస్తవుడివి.
నువ్వు మేనేజర్ అయినా కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు క్రైస్తవుడివి. నువ్వు ఇంకా ఏదో CEO అయినా కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు క్రైస్తవుడివి. నువ్వు ఈ రోజే వచ్చినటువంటి క్రొత్తగా బాప్తీసం పొందినటువంటి క్రైస్తవుడివా అయినా కానీ క్రైస్తవుడివి. 20 సంవత్సరాల నుంచి లేకుంటే ఈ సంఘము స్థాపించబడి నుండి ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసురాలా నువ్వు కూడా క్రైస్తవ విశ్వాస. వీళ్ళందరూ ఇప్పుడు సంఘములో దేవుని తరపున అందరూ ఒకటే. అదే క్రైస్తవ గుర్తింపు, నూతనమైన గుర్తింపు. ఈ నూతనమైన గుర్తింపులో నువ్వు 2023వ సంవత్సరంలో నువ్వు జాబ్ చేసేటప్పుడు తప్పించుకున్నావు అనుకో, ఇప్పుడు తప్పించుకోకూడదు. జాబ్ చేసేటప్పుడు అర్థమవుతుందా? ఈ 2023వ సంవత్సరంలో నువ్వు ఏదన్నా పని చేసేటప్పుడు మనుషులు చూస్తుంటేనే జాబ్ పని చేసావనుకో, ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? మనుషులు చూడకపోయినా పని చేయాలి. నీ పై అధికారి చూస్తున్నాడు అని 2023వ సంవత్సరంలో చేసావనుకో, 2024వ సంవత్సరం నుంచి ఏం చేయాలో తెలుసా? ఆ పై అధికారి చూస్తున్నా చూడకపోయినా, యజమాని చూస్తున్నా చూడకపోయినా నీ పని నువ్వు చేస్తా ఉండాలి. అదే క్రీస్తులో నూతనమైనటువంటి గుర్తింపు. ఫస్ట్ ఏంటండి? నూతనత్వం. మళ్ళీ ఏం రావాలి? నూతనమైన ప్రవర్తన కలిగి ఉండాలి మనలో. రెండోది నూతనమైన ఆలోచన కలిగి ఉండాలి. అది ఎలా సాధ్యమైంది? వాక్యము చదువుతుట ద్వారా. రెండవది క్రీస్తు స్వారూప్యంలోకి మనము కూడా రావాలని ప్రయత్నించడం వల్ల. మూడోది ఏంటంటే నూతనమైన గుర్తింపు మన జీవితంలో ఉండాలి. 2202వ సంవత్సరంలో అండి, అంటే క్రీస్తు శకము 202వ సంవత్సరంలో ఒక రిచ్ మ్యాన్, ఒక మంచి రిచ్ విమెన్ అండి, మంచి ధనికురాలైనటువంటి ఒక స్త్రీ క్రైస్తవ్యాన్ని స్వీకరించింది. అంత మాత్రమే కాదు, ఆ ఇంట్లో పని మనిషి కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించింది. అర్థమవుతుందా? కోటీశ్వరాలైనటువంటి వ్యక్తి, స్త్రీ దేవుణ్ణి స్వీకరించింది. ఆ ఇంట్లో ఏదో చిన్న పని చేస్తూ పొట్ట గడుపుతున్నటువంటి పని మనిషి కూడా క్రైస్తవ్యాన్ని అంగీకరించింది. ఈ 2202వ సంవత్సరంలో క్రైస్తవ సంఘానికి ఉపద్రవం వచ్చినప్పుడు ఈ యజమానురాలు, ఈ పని మనిషి ఏం చేశారు తెలుసా? ఇద్దరు ఆ యజమానురాలు వచ్చి ఆమె చేతిని పట్టుకుందండి. పట్టుకొని పద, క్రీస్తు కోసం ఇద్దరు చనిపోదాం పద అని చెప్పిందండి. ఆ రోజుల్లోని దాసత్యం ఎలా ఉన్నదో ఫిలమోను రాసినటువంటి పత్రికలో మనం ధ్యానం చేసుకున్నాం. దాసుడికి యజమానికి అసలు సంబంధం లేదు. కానీ క్రైస్తవులుగా అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా? దాసుడు యజమానురాలు, దాసురాలు యజమానురాలు చేతులు పట్టి నడిచినారండి. ఆ రోజుల్లో ఇట్ వాజ్ ఎ బ్రేకింగ్ న్యూస్. ఆ రోజుల్లో ఇట్ వాజ్ ఎ షాకింగ్ న్యూస్. తెలుసు కదా బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్లు టీవీలో. అటువంటి బ్రేకింగ్ న్యూస్లు క్రైస్తవ్యంలో మాత్రమే సాధ్యమైంది. ఇద్దరు చేతులు పట్టుకొని సజీవ దహనం అయిపోయారండి. ఒక యజమానిరాలు, ఒక దాసురాలు. అంటే ఇప్పుడు క్రైస్తవ్యంలో న్యూ ఐడెంటిటీ ఏంటండి? దాసత్యం లేదు. నేను పెద్దోడిని, మీరు చిన్నోళ్ళు. నేను సీనియర్ విశ్వాసిని, నువ్వు జూనియర్ విశ్వాసివి. నేను పాటలు పాడి పరిచర్య చేస్తున్న విశ్వాసిని, నేను మరొక విశ్వాసి. నో ఐడెంటిటీ లైక్ దట్. అటువంటి గుర్తింపు ఏది లేదు. దేవుడు నీకు ఏదైనా గొప్ప తలాంతునిచ్చాడంటే అది కూడా దేవుని కృప వల్ల మాత్రమే. నేను ఏమై ఉన్నానో అది దేవుని వలన మాత్రమే. కాబట్టి క్రీస్తులో నూతనమైన గుర్తింపు ఈ 2024 సంవత్సరంలోకి రావాలి. పోయినసారి 2023 సంవత్సరంలో చెడ్డ పేరు వచ్చిందా? ఈసారి ఆ పేరు రాకూడదు.
2023లో కొంచెం మంచి పేరు తెచ్చుకున్నావా, దాన్ని ఇంకా డెవలప్ చేయి. 2023లో అద్భుతంగా సాధించావా, ఇంకా సాధించు. 2023లో ఇంకా ప్రభు కోసం ప్రయాసపడినావా, ఇంకా దానికంటే అధికంగా ప్రయాసపడు. నూతనమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. నూతనమైన ఆలోచనలు మన జీవితంలో కలిగి ఉండాలి. నూతనమైన గుర్తింపు ఈ 2024 సంవత్సరంలో మనందరం కలిగి ఉండాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. Shall we examine ourselves for a few seconds? కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనం పరిశీలించుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు 2023 సంవత్సరం ఇచ్చాడు. ప్రాచీన స్వభావం వల్ల దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చి ఉండేదండి. ఒకవేళ నీలో ప్రాచీనమైన స్వభావము ఉంటే, కళ్ళ ద్వారా, మనసు ద్వారా, శరీరము ద్వారా, నోటి ద్వారా ప్రాచీనమైన స్వభావం ఉంటే దేవుని యొక్క ఉగ్రత వచ్చేది 2023 సంవత్సరంలో. కానీ దేవుడు ఆ 2023 సంవత్సరంలో తన కృపను, తన వాత్సల్యతను అలానే ఉంచి 2024 సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించాడు, ప్రసాదించాడు. ఎందుకో తెలుసా? నీలో నూతనత్వం రావాలని, నీలో ఫలింపు రావాలని, నీలో ప్రతి సంవత్సరము నూతనమైన ప్రవర్తన, నూతనమైన అలవాట్లు, నూతనమైనటువంటి ఆలోచనలు, నూతనమైన గుర్తింపు రావాలని ఈ 2024 సంవత్సరంలో దేవుడు అనుగ్రహించాడు. ఒకవేళ ఈ 2024 సంవత్సరంలో నీవు గనుక నెగ్లెక్ట్ చేస్తే, రాత్రి చెప్పినట్టుగా the axe is laid at the foot of the tree. చెట్టు వేరున, దేవుని చెట్టు వేరున గొడ్డలి ఉంచబడిందండి. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో, ప్రభా 2023 సంవత్సరంలో ఫలాలు లేవు, నూతనత్వం లేదు. ఎవ్రీథింగ్ వాజ్ ఓల్డ్. ప్రతిదీ ప్రాచీనం, ప్రతిదీ పాతది పాతది పాతది. ఇదే ప్రభా నాది. కనుక నుంచి నాలో నూతనత్వం నాకు దయచేయరా, నూతనమైన ఆలోచనలు నాకు దయచేయండి, నూతనమైన ప్రవర్తన నాకు దయచేయండి, నూతనమైన గుర్తింపు నాకు దయచేయండి. నేను కూడా అలానే బ్రతకాలి దేవా అని దేవుని సన్నిధిలో నువ్వు వేడుకున్నట్లయితే దేవుడు కృపా వాత్సల్యత చూపించి ఈ 2024 సంవత్సరంలో ఈ వాక్య ప్రకారము దేవుడు నీకు నూతనమైన అలవాట్లు ఇస్తాడు. దేవుడు నీకు నూతనమైనటువంటి ప్రవర్తన అనుగ్రహిస్తాడు. అది మాత్రమే కాదు, నూతనంగా క్రీస్తు స్వారూప్యంలోకి మారే బిడ్డగా దేవుడు నిన్ను ఉంచుతాడు. ఇవన్నీ చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది, తెలియజేస్తుంది, బలపరుస్తుంది. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ దయగలిగిన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు. 2023 అంతా మాపై కనికరం చూపించారు. 2023 సంవత్సరం అంతా మాపై కృప చూపించారు. 2023 సంవత్సరం అంతా నీ జాలి, దయ మాపై ఉంచినందుకే మీకు వందనాలు. ఈ 2023లో మా జీవితంలో నూతనమైనటువంటి ఆలోచనలు అనుగ్రహించండి, నూతనమైనటువంటి ప్రవర్తన మాకు అనుగ్రహించండి, నూతనమైనటువంటి గుర్తింపు మా జీవితంలో అనుగ్రహించి 2024 డిసెంబర్ 31 వచ్చేసరికి నేను సాధించానటువంటి మనస్సు మా జీవితంలో మేము నెమరు వేసుకునేటువంటి వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించి, మీరు కృప చూపించి మీ నామానికి మహిమ ఘనత చెల్లించుకునమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.